కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ సోదరి, బీఆర్ఎస్ తరపున ఒకప్పుడు టీఆర్ఎస్ నాయకురాలు, జాగృతి సంస్థ యజమాని. అదే సందర్భంలో ఇప్పుడు జాగృతి పేరుతో పార్టీ పెడతారా లేకపోతే వేరే పార్టీ పేరుతో పార్టీ పెడతారో కానీ టీఆర్ఎస్ పేరుతోనే పార్టీ పెడతారో తెలియదు. కానీ పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నానని చెప్పినటువంటి కవిత మున్సిపల్ ఎన్నికల్లో మరి పోటీ చేస్తారో లేదో తెలియదు. అయితే ఇప్పుడు ఒక బాంబు పేల్చింది మాత్రం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే నేనే వద్దని చెప్పా, ఇది 100% వాస్తవం. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రతిపాదన ఏఐసీసీలో వచ్చినప్పుడు నేనే వ్యతిరేకించానని చెప్పడం సంచలనం సృష్టించినటువంటి అంశం. ఎందుకయ్యా అంటే నేను మొన్ననే చెప్పాను, ఆవిడ బీజేపీలోకి వెళ్ళదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హయాంలోనే ఆవిడ అరెస్ట్ అయింది, ఆమెను బీజేపీ వాళ్ళే అరెస్ట్ చేశారు అన్నటువంటిది ఆవిడ కోపం. దాంతోపాటుగా బీఆర్ఎస్ తగినటువంటి సపోర్ట్ చేయలేదు అన్నటువంటిది. వాస్తవంగా అయితే బీఆర్ఎస్నే తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేస్తాం, మా చెల్లిని వదిలే అని చెప్పేసి అధిష్టానాన్ని అడిగారు. బీజేపీ అధిష్టానానికి చెప్పమన్నారంటూ సీఎం రమేష్ ఆ రోజున ప్రకటించారు. అంటే అంత రెడీ అయినా కూడా మా అన్నయ్య నాకు అన్యాయం చేశాడు, మా నాన్న నాకు అన్యాయం చేశాడని చెప్తా వస్తుంది. అయితే ఆవిడ పదే పదే బీఆర్ఎస్ని ఇరకాటంలో పెడుతూ కాంగ్రెస్కి అనుకూలంగా, రేవంత్కి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి సందర్భంలో రేవంత్ వేస్తున్న అస్త్రం బీఆర్ఎస్ మీదన, లైక్ ఇక్కడ కనుక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు లేకపోతే టీడీపీ మీద ప్రేమతోనూ టీడీపీ సూచనలతోనూ షర్మిల ఎలా అయితే పక్కలో బల్లెంలాగా లేకపోతే ఇటు జగన్ని దెబ్బకొట్టిందో ఆ తరహాలో అక్కడ కవిత కూడా కాంగ్రెస్తో కలిపి గేమ్ ఆడుతున్నారు. కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లో చెల్లెళ్లతో గేమ్ ఆడిపిస్తోంది అన్నటువంటిది మాట్లాడుకున్నాం. ఇప్పుడు మహేష్ గౌడ్ స్టేట్మెంట్తో ఇది క్లియర్ అవుతుంది అన్నమాట.